దేవదాసయ్య గారు రాసిన మరణమును కొట్టివేయు ప్రార్థన. మృతికి మృతి. దయగల ప్రభువా, నీవు హిజ్కియాకు మరణ శాసనమును ప్రవచించినావు. 2 రాజులు 20 1 వరకు. అయినను ఆయన ప్రార్థించగా కొట్టివేసినావు. ప్రవచించిన వాడవు నీవే, ప్రార్థించగా కొట్టివేసిన వాడవు నీవే. గవర్నమెంట్ వారు ఒక ఆజ్ఞ ప్రజలకు ఇచ్చినట్లయితే ప్రజలు అల్లరి చేయగా ఆ జీవో కొట్టివేస్తారు కదా. వారు జీవో కొట్టివేయగా ప్రజలు జీవో కొట్టివేయబడినదని చెప్పుకుందురు కదా. మొదటిది గ్రంథములోనిది, రెండవది గవర్నమెంటులోనిది. ఎత్తి ప్రార్థించుచున్నాము. నేను కాదు, నా స్నేహితులను విజ్ఞాపన చేయుచున్నారు. నీవు విజ్ఞాపన వింటావు గదా. ఎలాగంటే పేతురునకు రేపు మరణము అనగానే సంగమంతయు ప్రార్థించగా విని విడిపించినావు గదా. విజ్ఞాపనలు వింటావని నిన్ను స్తుతించుచున్నాము. మత్తాయి 19 నీవు ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని అన్నావు. నీవు ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని అన్నావు. యేసుప్రభువా, గోజులాడిన స్త్రీ ఉపమానము నీవే చెప్పినావు. దానిని ఆధారము చేసుకొని రోజు అడుగుదును, నాకు మరణము కొట్టివేయుము. లూకా 11:5-13 రొట్టెలను దయచేసిన స్నేహితుని కథ నీవు చెప్పినావు. సిగ్గుమాలి మాటి మాటికి అడిగినందున రొట్టెలు దొరికినట్లు నీవే రాయించినావు. గాన సిగ్గుమాలి అడుగుచున్నాను, నెరవేర్చుము. హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్లు నేను 15 సంవత్సరాలు అడుగుటలేదు గాని ఎఫీసీ 3:21 ఉన్నట్లు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అది ఇది కలిపి ఇమ్మని అడుగుచున్నాను. కాబట్టి ఆయుష్కాలం ఇమ్ము. లూకా 18:1-8 విసుగకుండా ప్రార్థించమని నీవే అన్నావు, నీవే చెప్పినావు. నాకు విసుగుదల ఉన్నా ప్రార్థించుచున్నాను. శరీర బలహీనత వల్ల విసుగుదల ఉన్నదని నీకు తెలుసును గనుక విసుగుదలను మరణమును కొట్టివేయుము అని కూడా ప్రార్థించుచున్నాను. ముసలితనములలో చిగురిస్తారని దావీదు కీర్తనలు 92:14-15 ఉన్నది గదా. ఒకవేళ ముసలితనము వచ్చిన చిగురిస్తారని నీ వాక్యములో నీవే చెప్పిన దానిని ఎత్తుకొని ప్రార్థించుచున్నాను గాని కల్పించుటలేదు గదా. 103 దావీదు కీర్తనలో పక్షిరాజు యవ్వనమిస్తాడని ఉన్నది కదా. అది ఎప్పుడు నాకిస్తావు? నేను వృద్ధాప్యంలో నుంటే యవ్వన బలమిస్తావని ఉన్నది కదా. అది ఎప్పుడు నాకిస్తావు? నేను వృద్ధాప్యంలో ఉంటే యవ్వన బలమిస్తానని వాక్యంలో ఉన్నది. అది పరలోకములలోనే కాదు, ఈ లోకములోనూ ఇస్తావనే కదా. నా నామమందు ఏదడిగినా ఇస్తాను అని అన్నావు. యోహాను 14:14 వాక్యంలో ఉన్నదే అడుగుచున్నాను గాని ప్రభువా, క్రొత్తది ఏది అడుగటలేదు కదా. మార్కు 11:24 చెప్పినట్లు జరగకముందే జరిగినదని నమ్మమన్నావు. జరగకముందే జరిగిందని నమ్ముటకు ప్రయత్నము చేయుచున్నాను కనుక నేను నమ్మినట్టే గదా. నీవు నెరవేర్చవలను గదా. ప్రభువా, సన్నిధి కూటములో నాకే కాదు అనేకులకు జవాబులిస్తున్నావు కదా. ఈ మరణమును కొట్టివేయమని అడిగిన వానికి కొట్టివేసి ఎందుకు జవాబులివ్వకూడదు?
ప్రభువా, దుష్ట స్వప్నాలు, దుష్ట దర్శనాలు, పిశాచి దర్శనాలు కలుగునప్పుడు శరీరంలో అనారోగ్యములు, మనస్సులో వేదనలు ఉండును గనుక అవి కొట్టివేసి ఆదరణ కలుగజేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.